ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నేడు నాంపల్లి కోర్టుకు రానున్నారు. గతంలో దీపాదాస్ చేసిన వ్యాఖ్యల విషయంలో బీజేపీ నేత ప్రభాకర్ చేసిన పరువు నష్టం కేసు విషయంలో ఆమె కోర్టుకు రానున్నారు. ఆమెతో పాటు ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ యాదవ్, రఘువీర్ రెడ్డిలు రానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నేడు నాంపల్లి కోర్టుకు రానున్నారని సమాచారం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నాంపల్లి వచ్చారు. అయితే ఏదైతే ఎన్నికల టైంలో బీజేపీ నాయకుడు ఎన్వీఎస్ ప్రభాకర్ దీపాదాస్ మున్షిపై చేసిన ఏదైతే కామెంట్స్ ఉన్నాయో వాటిపై కూడా దీపాదాస్ మున్షి గతంలో కేసు పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఆ కేసు ఈ రోజు నాంపల్లి కోర్టుకు సంబంధించి ఆ కోర్టులో విచారణ నేపథ్యంలో కూడా దీపాదాస్ మున్షి నాంపల్లి కోర్టుకు వచ్చారు. అయితే గతంలో కూడా ఈ ఏదైతే పదవుల కోసం దీపాదాస్ కాంగ్రెస్ ఇన్ఛార్జి అంటే విలువైన కార్లను గిఫ్ట్ గా తీసుకుంది, పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ కూడా సంచలన కామెంట్లు ఏదైతే ఎన్వీఎస్ఎస్ బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఏదైతే చేసిన పరిస్థితి, కామెంట్ చేసిన పరిస్థితి. ఈ వ్యాఖ్యలపై కూడా దీపాదాస్ నుంచి బేగం బజార్ లో కూడా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై కూడా కేసు పెట్టిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఆ కేసుకు సంబంధించి కూడా ఈ రోజు దీపాదాస్ నుంచి నాంపల్లి కోర్టుకు వచ్చారు. అయితే దీపాదాస్ మున్షితో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్, అదేవిధంగా రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరితో పాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు ఏదైతే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ నాంపల్లి కోర్టుకు దీపాదాస్ మున్షితో పాటు వచ్చారు. అయితే నాంపల్లి కోర్టుకు కోర్టులో దీనికి సంబంధించిన కేసు గురించి కూడా ఏదైతే నియమించిన న్యాయవాదులతో కూడా చర్చించి అనంతరం అక్కడ నుండి దీపాదాస్ మున్షి వెళ్ళిపోయారని చెప్పొచ్చు. శిరీష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.